ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆదాయ పన్ను విభాగానికి చెందిన పాన్ 2.0 ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. పాన్ 2.0 ప్రాజెక్టుకు ఆర్థిక ప్రభావం 1435 కోట్లుగా ఉంటుంది. పాన్ 2.0 ప్రాజెక్టు పన్నుదాతల నమోదు సేవల సాంకేతిక ఆధారిత మార్పును సాధిస్తుంది మరియు ఇందులో ముఖ్యమైన ప్రయోజనాలున్నాయి. మెరుగైన నాణ్యతతో సులభమైన ప్రాప్తి మరియు వేగవంతమైన సేవ అందింపు, సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ మరియు డేటా స్థిరత్వం, పర్యావరణానుకూల ప్రక్రియలు మరియు ఖర్చు ఆప్టిమైజేషన్, మరియు ఎక్కువ చురుకుదనం కోసం మౌలిక సదుపాయాల భద్రత మరియు ఆప్టిమైజేషన్. పాన్ 2.0 ప్రాజెక్టు పన్నుదాతల నమోదు సేవల వ్యాపార ప్రక్రియలను సాంకేతిక ఆధారిత మార్పు ద్వారా పునః ఇంజనీరింగ్ చేయడానికి ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్. ఇది ప్రస్తుతం పాన్ టాన్ 1.0 ఈకోసిస్టమ్ను నవీకరించి కర మరియు నాన్ కర పాన్ టాన్ కార్యకలాపాలను మరియు పాన్ ధృవీకరణ సేవను సమీకరిస్తుంది. పాన్ 2.0 ప్రాజెక్ట్ నిశ్చిత ప్రభుత్వ సంస్థల అన్ని డిజిటల్ వ్యవస్థలకు సాధారణ గుర్తింపు కోసం పాన్ ఉపయోగాన్ని సాధ్యం చేయడం ద్వారా డిజిటల్ ఇండియాలో ప్రభుత్వం యొక్క దృష్టిని ప్రతిబింబిస్తుంది.